సెకండ్ ఇయర్ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ అయిపోతున్నాయి, 1-2 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అండ్ ఈ మూమెంట్లో ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నేను జనరల్గా నెగ్లెక్ట్ చేయమని స్టూడెంట్స్కి అసలు రికమెండ్ చేయను. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్, అందరికీ కూడా లైక్ అన్ని చాప్టర్స్ వచ్చా అంటే రావు, అన్నీ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలరంటే లేరు. అండ్ మీరు ఇప్పుడు ఉన్న టైంలో ఎంతవరకు మీరు బెనిఫిట్ తీసుకోగలరు, అండ్ లైక్ ఇన్ ఆర్డర్ టు మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ది అవైలబుల్ టైమ్ వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. ఏ చాప్టర్స్ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు, ఏ చాప్టర్స్ని మీడియం రేంజ్లో పెట్టుకోవాలి, ఏ చాప్టర్స్కి లో ప్రయారిటీ ఇవ్వచ్చు, అండ్ పర్సనల్గా నేనైతే ఎలా ప్రిపేర్ అవుతానో ఆ స్ట్రాటజీని కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నా కామెంట్ సెక్షన్లో ఒక విషయం చెప్పండి. మీరు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ జేఈఈ క్వశ్చన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ విల్ సీ వెదర్ యువర్ గెస్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. సో చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెకండ్ ఇయర్ చాప్టర్స్ అన్నింటినీ కూడా నేను బోర్డు మీద రాశానండి. సో సెకండ్ ఇయర్ బ్రాడ్లీ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ టాపిక్స్ సచ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. తర్వాత ఆప్టిక్స్ వస్తుంది, అండ్ మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, అండ్ మిసలేనియస్ ఫిజిక్స్ ఉంటుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ అయినా తెలంగాణ అయినా 1-2 చాప్టర్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ బట్ ఆల్మోస్ట్ మొత్తం అందరికీ కూడా కామన్ కరికులమే ఉంటుంది. 1-2 చాప్టర్స్ అటు ఇటు అవుతాయి చిన్న, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ సెకండ్ ఇయర్. అండ్ ఇందులో నేనేం చేశానంటే లాస్ట్ 5 years డేటా తీసుకున్నా, అందులో మ్యాక్సిమం వెయిటేజ్ ఏ చాప్టర్స్ నుంచి వస్తుంది చూశాను, అండ్ ఐ హ్యావ్ జస్ట్ సార్టెడ్ ఇట్. ఏ ఇయర్ కూడా దెర్ ఇస్ నథింగ్ లైక్ నో సచ్ రూల్ కాల్డ్ యాజ్ కి ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్లు ఇవ్వాలి, ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి అని ఎన్టీఏ కానీ జేఈ సెట్ చేసే పేపర్ సెట్టర్స్ కానీ ఫాలో అవ్వరు. బట్ పేపర్ ట్రెండ్ మాత్రం ఇట్ ఫాలోస్ ఎ స్టైల్, అండ్ బై డీకోడింగ్ దట్ పేపర్ ట్రెండ్, అఫీషియల్గా ఏ స్టేట్మెంట్ లేదండి ఈ చాప్టర్స్ నుంచి హై ప్రయారిటీ, ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని, బట్ డేటా సేస్ ఇట్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ డేటా సో దట్ యూ కెన్ మేక్ బెటర్ అవుట్ ఆఫ్ వాట్స్ అవైలబుల్. ఓకే, సో ఇప్పుడు హై ప్రయారిటీ చాప్టర్స్కి వచ్చేద్దాం. హై ప్రయారిటీ చాప్టర్స్ చూసుకున్నట్టయితే కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, రే ఆప్టిక్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, సెమీ కండక్టర్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, కెపాసిటెన్స్. ఎందుకు ఈ చాప్టర్స్ హై ప్రయారిటీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్, అందుకని చెప్పేసి నేను ఇక్కడ హై ప్రయారిటీ అని పెట్టాను. సార్ మీకు విషయం చెప్తా, ఒక చాప్టర్ చిన్న చాప్టర్ అయ్యి ఉండొచ్చేమో, ఆ చిన్న చాప్టర్ని కవర్ చేస్తే మీరు బెనిఫిట్ తీసుకోవచ్చేమో. ఐ డిస్కస్ అబౌట్ ది స్ట్రాటజీ లైక్ ఇన్ ఫర్ ద మినిట్స్. సో మీడియం ప్రయారిటీలో వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఈఎంఐ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ అటామిక్ ఫిజిక్స్, ఈ చాప్టర్స్ని పెట్టా. అండ్ లో ప్రయారిటీలో కమ్యూనికేషన్ సిస్టమ్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ పెట్టా. సార్ సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇన్ ఆర్డర్ టు మేక్ ది బెస్ట్. నేను మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్. ఇదే ఆర్డర్ అండి, ఇదే ఆర్డర్లో మీరు ఫాలో అవ్వాలి సెకండ్ ఇయర్ చాప్టర్స్ అయినట్టయితే. అయితే ఇందులో పర్సనల్గా నేనైతే ఎలా ప్రిపేర్ అవుతాను తెలుసా, నేను చాప్టర్ సైజ్ని కూడా చూసుకుంటా, చాప్టర్ డిఫికల్టీని కూడా చూసుకుంటా. నీకు ఒక చాప్టర్ కంప్లీట్గా వచ్చి ఉంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా, ఆ చాప్టర్లో నేను ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నువ్వు సాల్వ్ చేయగలగాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్. సో నేనేం చేస్తానంటే మీడియం ప్రయారిటీలో నేను ఇచ్చిన చాప్టర్స్ మీరు చూడండి సార్ ఒకసారి. న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే, అటామిక్ ఫిజిక్స్ అంట, చిన్న చాప్టర్స్ కదా, చిన్న చాప్టర్సే కాదా, అండ్ కరెక్ట్ వేలో అర్థం చేసుకున్నట్టయితే దోస్ ఆర్ ఈజీ చాప్టర్స్ ఆల్సో. సెమీ కండక్టర్స్ తీసుకోండి, సెమీ కండక్టర్స్, సో అది కూడా ఈజీనే. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అసలు పెద్దగా ఉండదు, ఏముండదు, జస్ట్ యూ హ్యావ్ టు వర్క్ మినిమల్ వర్క్. ఎప్పుడో క్వశ్చన్ వస్తే పోకూడదు అంతే, అలా చూసుకోవాలి, అంతేనా? రైట్. సో అలాంటి చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి చూడండి, తక్కువ ఎఫర్ట్ పెట్టినా నీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తే పోదు అనుకున్నప్పుడు ఆ చాప్టర్ని నువ్వు కంప్లీట్ చేసేసుకోవడం బెస్ట్. దిస్ ఈస్ మై సజెషన్ ఫర్ యూ. ఓకే, సో ఈ ప్రయారిటీ ఆర్డర్లో కవర్ చేసుకోండి. అండ్ చిన్న చాప్టర్స్ ఉంటే చిన్న చాప్టర్స్ని క్లోజ్ చేసేసుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక విధమైన కాన్ఫిడెన్స్ అనమాట. లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ చూసుకున్నారు అనుకో, అక్కడ 8, ఇక్కడ 5, ఇక్కడ 3, 8 + 8 టోటల్ 16 చాప్టర్స్ ఉన్నాయి. అందులో చిన్న చాప్టర్లు 2 అయిపోయి నేను అమ్మయ్య అయిపోయింది, 2 చాప్టర్లు అయిపోయి ఇంకా 14 ఉంటాయి. మీకు అలా కూడా ఒక విధమైన సబ్కాన్షియస్గా బూస్ట్ వస్తూ ఉంటుందండి. సో కరెంట్, ఎలక్ట్రిసిటీ ఈజీగానే ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా ఈజీనే. లైక్ మీరు పొటెన్షియల్స్ వైపు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ దాన్ని కూడా రైట్ స్ట్రాటజీతో కొడితే క్లోజ్ చేసేయచ్చు. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అసలు చాప్టర్ డిఫికల్టీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది పక్కన పెట్టేసి యూ జెన్యూన్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దీస్ చాప్టర్స్ బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్. నేను ఇస్తున్న సజెషన్ అయితే మాత్రం ఆర్డర్లో క్లోజ్ చేయండి. బట్ మీరు ఒక చాప్టర్ని ప్రిపేర్ అవ్వకుండా వదిలేసే ముందు ఐడెంటిఫై ఇట్స్ సైజ్. చాప్టర్ సైజ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ చిన్న, సో ఇప్పుడు లైక్ నేను ఏం చేశానంటే మొత్తం ఫిజిక్స్కి
2 ఇయర్స్లో కలిపి ఐ బ్రాడ్లీ కేటగరైజ్ దమ్ ఇంటూ సమ్ టైప్స్. మీ అందరికీ తెలుసు మెకానిక్స్ 1 కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ అసలు బాడీ తాలూకా కైనమెటిక్స్ అండ్ డైనమిక్స్ 2 ఉంటాయండి. మెకానిక్స్ 2లో వచ్చేసరికి గ్రావిటేషన్, ఫ్లూయిడ్స్ ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి. సో మెకానిక్స్ 1 నుంచి ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి 50% ఆఫ్ ది పేపర్ వచ్చేస్తుంది. ఆ ట్రాక్స్కి సంబంధించిన ఏ చాప్టర్ని కూడా నువ్వు వదలకూడదు. అండ్ ఈ ట్రాక్స్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, అసలు 99% స్కోర్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్ ఏం లేదు, ఆల్వేస్ దెర్ ఇస్ లాంగ్ కట్. బట్ హౌ కెన్ యూ టార్గెట్ అండ్ హౌ కెన్ యూ అచీవ్, దీని గురించి 99% వీడియో అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, ఈ ఛానల్లోనే ఉంది. అండ్ ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియో ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ డీప్ ఇన్సైట్స్ రిగార్డింగ్ హౌ టు స్కోర్ 99% ఇన్ దిస్ లిమిటెడ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ఓకే, రైట్. అండ్ సరే, ఈ ప్రిపరేషన్కి ఈ వెయిటేజెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వెయిటేజ్ ఫర్ జేఈ మెయిన్స్ చాప్టర్స్. అయితే మీకు రైట్ ప్రిపరేషన్ కావాలి, రైట్? సో అందరూ ఉంటారు సార్, అందరూ చాప్టర్స్ ఎలా చేయాలో చెప్తారు, బట్ చాప్టర్స్ ఎవరైనా చెప్తున్నారంటే ఐ డోంట్ నో వేర్ యూఆర్ గెటింగ్ ప్రాపర్ మెంటర్షిప్ ఆర్ నాట్. అండ్ జేఈ జర్నీని ఈజ్ చేయడానికి ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ లెక్చర్స్, ప్రాపర్ ఎగ్జామ్స్, రైట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తేనే కదా నువ్వు తెచ్చుకునేది. ఇవన్నీ కలిపి పీడబ్ల్యూ మన కోసం లక్ష్య జేఈ తెలుగు బ్యాచ్ని తీసుకొచ్చింది. బ్యాచ్లో క్లాసెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్. మీరు పాజ్ చేసి ఒకసారి వీడియోలో ఫీచర్స్ అన్ని చెక్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి పాజ్ చేసి ఫీచర్స్ అన్ని చెక్ చేసుకోండి. యూ నేమ్ ఇట్, వీఆర్ ప్రొవైడింగ్ హియర్. పీవైక్యూస్ అన్నిటికీ విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేస్తాం, నోట్స్ ఉంటుంది, తర్వాత జేఈ టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. దీంతోపాటు ఇది లక్ష్య జేఈ ఇన్ఫినిటీకి చిన్న, ఇటువైపు ఉన్న ఫీచర్స్ అన్ని కూడా లక్ష్య జేఈ ఇన్ఫినిటీకి సంబంధించినవి. సో యూ కెన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈ ప్రిపరేషన్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మేము మీతో ఉంటాం. మీ ప్రిపరేషన్ కోసం మేము సిద్ధం, మీరు సిద్ధమా?